హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. బెస్ట్ ఎడిటింగ్ యాప్ ఫర్ బిగినర్స్ అంటే క్యాప్కట్. ఎడిటింగ్ చేసుకోవడానికి బెస్ట్ యాప్. ఇక్కడ ఇందులో ఎడిట్ చేసుకోవడానికి ప్రోటాన్ విపిఎన్ అనే యాప్ కూడా అవసరం పడుతుంది. ఇది ప్రోటాన్ విపిఎన్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రోటాన్ విపిఎన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ సెక్షన్లో వాళ్ళకి ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే అది కనెక్ట్ అవుతుంది. కాబట్టి అది కనెక్ట్ అయ్యాక ఇక్కడ మీద ఇలా ఎర్త్ సింబల్ వస్తుంది. మనం క్యాప్కట్ ఓపెన్ చేసుకొని కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది బెస్ట్ యాప్ ఫర్ బిగినర్స్ గైస్. ఈ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోటో అనేది నేను తీసుకున్నాను కదా, దీన్ని ఒక 100 టైప్స్ ఆఫ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్, బాడీ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం ఎలా అంటే దీని మీద ఇట్లా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక డౌన్లోడ్ అవుతుంది. అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ సైజు, ఇంటెన్సిటీ, స్పీడ్ ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది ఎఫెక్ట్. ఇప్పుడు దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నాకు ఈ వీడియో ఇలా అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బాడీ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ పర్సన్స్ ఎవరు లేరు కాబట్టి బాడీ ఎఫెక్ట్స్ తోని ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సిషన్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ 2 వీడియోస్ అనేది సపరేట్ అయిపోయి ఇక్కడ మనం ఈ 2 ఫొటోస్ కి మధ్య ట్రాన్సిషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 అనే సింబల్ ఉంది కదా, అంటే 1 అంటే అది 1 కాదు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. చూడండి, మిక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నారనుకో ఇక్కడ 2 మిక్స్ అయినట్టు ట్రాన్సిషన్ వస్తుంది. లైట్ ఎఫెక్ట్స్లో ఇది క్లిక్ చేసుకోండి. ఏదైనా ఏం కాదు, మీరే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఇలా ట్రాన్సిషన్ అవుతుంది ఇట్లా. ఇంకా మీకు మాస్క్ ఆప్షన్ కూడా ఉంటుంది. మాస్క్ ఇక్కడ ఈ ఆస్పెక్ట్ రేషియో క్లిక్ చేసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ అనేవి మీకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 19:16 క్లిక్ చేసామనుకో షార్ట్ సైజ్లో వస్తుంది. అండ్ ఇక్కడ 16:9 క్లిక్ చేస్తే యూట్యూబ్ వీడియో సైజ్లో వస్తుంది. ఒరిజినల్ మీద క్లిక్ చేసుకుంటే ఆ వీడియో ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ స్టిక్కర్స్, బ్యాక్గ్రౌండ్స్, స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ కూడా వస్తాయి. అండ్ చూడండి ఈ స్టిక్కర్స్, రిబ్బన్ అండ్ లైక్ ఇది ఈ బటర్ఫ్లైస్, ఇది నాయిస్, ఇంకా ఈ హార్ట్, ఈ స్కల్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇలాంటి స్టిక్కర్స్ ఇంకెన్నో కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే టెక్స్ట్ టెంప్లెట్ అని ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ టెంప్లెట్స్ కూడా వస్తాయి. ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఏదో ఒక టెక్స్ట్ తీసుకోవాలి, మీకు అవసరం వచ్చే టెక్స్ట్. ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను కదా, ఇక్కడ మేము తీసుకున్నాక దీనికి టెంప్లెట్స్లోకి వెళ్ళి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఆ టైప్ ఆఫ్ టెక్స్ట్ అనేది అక్కడ వస్తుంది. ఇప్పుడు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశాను అంటే ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఇక్కడ యాడ్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎలా ఉంటే అక్కడ అలా యాడ్ అవుతుంది. అండ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్. అండ్ ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేస్తే మీకు నచ్చిన ఫాంట్స్ అనేవి ఇందులో ఉంటాయి. చూడండి ఈ ఫాంట్స్ అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఫాంట్ తీసుకున్నాను, అవెంజర్స్. ఈ ఫాంట్ అలా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలిగెంట్, హెడ్డింగ్స్ టైప్స్లో బోల్డ్ టైపు, కార్టూన్ టైపు, చూడండి ఇలాంటివి చాలా ఫాంట్స్ అనేవి క్యాప్కట్లో దొరుకుతాయి మీకు. అండ్ స్టైల్స్లోకి వెళ్తే ఇక్కడ గ్లో అనేది, బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్, గ్లో, బ్యాక్గ్రౌండ్, షాడో, కర్వ్ ఇలాంటివి చాలా వస్తాయి. సైజ్ కూడా పెంచుకోవచ్చు మనం ఇలా. ఇక్కడ ఇది ఒపాసిటీ అంటే మీకు కనిపించే అది అంటే ట్రాన్స్పరెన్సీ అన్నమాట. ఒపాసిటీ ఎక్కువ పెంచుకుంటే మీకు మొత్తం కనిపిస్తుంది, అండ్ తక్కువ పెట్టుకుంటే లైట్గా కనిపిస్తుంది. అండ్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇలాంటివి చాలా కలర్ ఫాంట్స్ అనేవి మీకు దొరుకుతాయి. చూడండి ఇక్కడ ఈ ఫాంట్ తీసుకుందాం, సపోజ్ ఈ టైప్లో ఫాంట్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఇది తీసుకుందాం, అలా వస్తుంది. అండ్ అనిమేషన్స్లోకి వెళ్తే మనకి ఇన్ అండ్ అవుట్ అనిమేషన్స్ అనేవి 2 ఉంటాయి. ఫేడ్ ఇన్ ఈ ఆప్షన్ తీసుకున్నాం అనుకో అలా వస్తుంది.
అండ్ ఫేడ్ త్రో అవుట్ అంటే ఈ ఆప్షన్ తీసుకుంటే ఈ టైప్లో యానిమేషన్ ఇన్ అవుతుంది. అండ్ అవుట్ యానిమేషన్ తీసుకోవాలంటే ఫేడ్ అవుట్, ఫ్లై అవుట్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు నేను సపోజ్ ఫ్లై అవుట్ ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, ఇలా వస్తుంది. అండ్ లూప్ అంటే ఆ ఫాంట్ అనేది అక్కడ ఉన్నప్పుడు ఏ టైప్గా ఉంటుంది అనేది మనం సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వర్డబుల్ ఉంది కదా, వర్బుల్ ఇది తీసుకున్నాం అనుకో ఆ టైప్లోనే మొత్తం ఇలా షేక్ అవుతుంది. అండ్ ఫాంట్ రీల్ ఉందనుకో దీని మీద క్లిక్ చేసుకున్నాం ఆ టైప్లో వస్తుంది మనకు ఫాంట్. చూడండి అలా ఇది చాలామంది యూజ్ చేసుకుంటారు ఈ ఫాంట్ రీల్. అండ్ బబుల్స్లోకి వెళ్తే క్లౌడ్స్లో, బాక్సెస్లో ఇలా ఫాంట్స్ ఉంటాయి. ఇది చాలా డెకరేటివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇది ఇక్కడ డూప్లికేట్ అని ఉంది కదా, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసామనుకోండి ఇలాంటిదే ఇంకొకటి వస్తుంది, మీకు చూపిస్తాను. డూప్లికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు డూప్లికేట్ ఆప్షన్ ఇక్కడ ఉంది, దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకో అలాంటిదే సేమ్ ఇంకొకటి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్లోకి వెళ్తే చాలా రకమైన ఫిల్టర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. చూడండి గ్రీన్ లైక్. ఇప్పుడు ఈ ఫిల్టర్ ఎలా వస్తుంది మీరే చూడండి. అండ్ మీకే ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ చూడండి, ఏది మీకు క్లారిటీగా అనిపిస్తుంది. ఇలాంటి ఫిల్టర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ కాన్స్ట్రాక్ట్ ఇవి తక్కువ చేసుకుంటే మంచిది. అండ్ సాచురేషన్ ఇది కూడా ఎక్కువ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ బ్రిలియన్స్, షార్పెన్ అంటే ఏమైనా మనకు కొంచెం క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ క్లారిటీ అనేది మనకి ఇక్కడ ఈ క్లారిటీ అనేది చాలా 100 క్లారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ దాదాపు ప్రోస్ ఏముండయి, క్యాప్కట్ ప్రోస్ అనే ఒకటి ఉంటుంది, క్యాప్కట్ ప్రో అది మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి మనీతోని. కానీ ఇందులో ఏం అలా కనిపించవు. ఇక్కడ వైట్, బ్లాక్స్, టెంపరేచర్, హ్యూ, ఫేడ్ ఇలా చాలా విగ్నేట్ ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. ఇలా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. అండ్ మీరు కూడా చూడొచ్చు ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో ఒకసారి చూడండి మీరు. ఇక్కడ ఎలా ఉంది అండ్ ఇక్కడ ఎలా ఉంది మీరే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓవర్లే మీద క్లిక్ చేసుకుంటే యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీరు ఇంకొక ఫోటో కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఫోటో బై ఫోటో ఇలా వస్తుంది. చాలామందికి ఆప్షన్ తెలుసు ఇలా వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకుంటే స్ప్లిట్ మీ ఆప్షన్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఆడియోలోకి వెళ్ళి సౌండ్స్లోకి వెళ్ళి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే డివైస్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ డివైస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమైతే డౌన్లోడ్ చేసుకున్న ఆడియోస్ ఉన్నాయో అలా మనకి అవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.